అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కల్కి 2898 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. దానికి తోడు ప్రమోషన్ కంటెంట్ తో చిత్ర బృందం ఆ అంచనాలు ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తుంది. తాజాగా థీమ్ ఆఫ్ కల్కి లిరికల్ వీడియోని విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఈ గీతాన్ని కాలభైరవ రాగయుక్తంగా భావోద్వేగంగా ఆలపించారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ తన అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. కల్కి 2898 చిత్ర సారాంశం, పాత్రల తాలూకు నేపథ్యం, వాటి సంఘర్షణ ఇవన్నీ చంద్రబోస్ తన సాహిత్యంలో పొందుపరిచిన విధానం శ్రోతలను అబ్బురపరుస్తుంది. ఇటీవల ఈ పాటని మధురాలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఈ పాటని పరిచయం చేయటం, ఈ పాత్రలో కృష్ణుడి శక్తియుక్తుల్ని అక్షరాల్లో మలచటం కాకతాళీయం కాదు. ప్రముఖ నటి నర్తకి శోభనా చంద్రకుమార్ ఈ పాట కోసం గజ్జె కట్టడం వీక్షకులకు మరింత హాయిని కలిగించింది. ఆ దృశ్యం కన్నుల పండుగగా కనిపించింది. నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొన్, దిశా పటాని కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఇప్పుడు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రిపుల్ లాంటి సంచలన సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాంగ్ హెయిర్ తో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారు మహేష్. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. కాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా SSMB 29 నుంచి అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మహేష్ అభిమానులకు షాకింగ్ విషయం చెప్పారు. నిజంగా ఇది మహేష్ ఫ్యాన్ కు బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. తాజాగా కీరవాణి మాట్లాడుతూ మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఇంకా లాక్ అవ్వలేదు అని అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఇంకా పని మొదలు పెట్టలేదని అన్నారు. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదని అన్నారు. ఈ వారంలో కథ లాక్ అవుతుందని, కొన్ని టెస్ట్ షూట్స్ జరుగుతాయని అన్నారు కీరవాణి. దాంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కథ ఫైనల్ అయితే జూలైలో లేదా ఆగస్టులో పని మొదలు పెడతారు అన్నారు కీరవాణి. దాంతో మహేష్ బాబు బర్త్డేకి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ యాక్టర్స్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకరు. ఓవైపు శేఖర్ కమల దర్శకత్వంలో కుబేరా సినిమాలో నటిస్తుండగా షూటింగ్ దశలో ఉంది. మరోవైపు స్వీయ దర్శకత్వంలో ధనుష్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ మూవీ రాయన్. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో జూలై 16న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలో ఉంటే తాజాగా మేకర్స్ మరో లుక్ విడుదల చేశారు. రాయన్ లో కీ రోల్ లో నటిస్తున్న SJ సూర్య హీరో ధనుష్ పోరుకు సాయి అంటున్న స్టన్నింగ్ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. రాయన్ లో అపర్ణ బాలమురళి, తుషారా విజయన్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. D50గా వస్తున్న రాయన్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్డేట్ బయటకు వచ్చింది. రాయన్ కు ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ధనుష్ మరోవైపు శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న కుబేరా చిత్రీకరణ దశలో ఉంది. దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉంది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఈ భామ హిందీతో పాటు తెలుగులో కూడా తన ఫాలోయింగ్ పెంచుకునేందుకు రెడీ అవుతుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే జాన్వీ కపూర్ తాజాగా పారిస్ కొచ్చర్ వీక్ లో సందడి చేసింది. శక్తులు, సౌరభాలను చాలా అందంగా నిక్షిప్తం చేసిన ఈ అద్భుతమైన ప్రదర్శనలో నన్ను కూడా భాగం చేసినందుకు రాహుల్ మిశ్రాకు ధన్యవాదాలు.
పారిస్ కొచ్చిన్ వీక్ లో ర్యాంప్ పై హోయలుపోతూ దిగిన స్టిల్స్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందమైన హనీమూన్ షూట్ లో దగదగ మెరిసిపోతూ నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీలో ఉలద్ సినిమాలో నటిస్తుంది. స్పై థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 2న గ్రాండ్ గా విడుదల కానుంది. జాన్వీ కపూర్ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటిస్తున్న దేవరాలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా బుచ్చిబాబు సారా రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC16 లో కూడా హీరోయిన్ గా చేస్తుంది. పూరి జగన్నాథ్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత పూరి నుంచి వస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. మేకర్స్ చాలా రోజుల తర్వాత స్టన్నింగ్ అప్డేట్ అందించింది పూరి టీం. ఈసారి మాస్ మ్యూజిక్ జాతర ఉండబోతుందని వేచి ఉండండి అంటూ డబుల్ స్మార్ట్ గెటప్ లో స్టైలిష్ గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్ లుక్ ను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ కు అదిరిపోయే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ సీక్వెల్ కు మరోసారి అదిరిపోయే BGM ను రెడీ చేసినట్టు ఇప్పటి వరకు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇస్మార్ట్ ఇస్ బ్యాక్, ఈసారి డబుల్ ఇంపాక్ట్ అంటూ పూరి టీం ఇప్పటికే శక్తివంతమైన త్రిశూలంతో డిజైన్ చేసిన పోస్టర్ తో రామ్ స్టైలిష్ గాగల్స్ పెట్టుకుని భుజంపై గన్ పెట్టుకుని దమ్కిస్తున్నట్టుగా ఉన్న లుక్ సినిమాపై ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది. దిమాగ్ కిరికిరి డబుల్ స్మార్ట్ అంటూ రిలీజ్ చేసిన టీజర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ 3 భారీ సినిమాలు చేస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా VD14 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాయలసీమలో 1854 సంవత్సరం నుండి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన పీరియాడిక్ కథ అని హింటిస్తూ ఓ యోధుడు ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో నటించడానికి కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అందుకోసం ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో రాయలసీమ యాస మాట్లాడే వారి కోసం అక్కడే రాయలసీమలోనే ఆడిషన్స్ కూడా నిర్వహించి నటీనటులను తీసుకోబోతున్నారు. జూలై 1-2లో కర్నూలులోని జెండా పార్క్ వద్దనున్న ఇందిరమ్మ కమ్యూనిటీ హాల్లో ఆడిషన్స్ జరగనున్నాయి. జూలై 3-4 తారీఖున కడప మున్సిపల్ హైస్కూల్ పక్కన ఉన్న వైఎస్ఆర్ ఆడిటోరియంలో ఆడిషన్స్ జరగనున్నాయి. జూలై 5-6వ తేదీన తిరుపతి VRR ఫంక్షన్ హాల్లో ఆడిషన్స్ జరగనున్నాయి. జూలై 8-9న అనంతపూర్లోని అనంత షిరిడి సాయి కళ్యాణ మండపంలో ఆడిషన్స్ జరగనున్నాయి. ఈ డీటెయిల్స్తో పాటు మీ డీటెయిల్స్ పంపడానికి ఓ మెయిల్ ID, ఏదైనా సందేహాలుంటే అడగటానికి ఓ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం, మీది రాయలసీమ అయితే మీకు రాయలసీమ యాసలో మాట్లాడటం వస్తే ఈ ఆడిషన్స్ లో పాల్గొని మీ టాలెంట్ ను చూపించి విజయ్ దేవరకొండ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేయండి. తాజాగా ఈ ఆడిషన్స్ డీటెయిల్స్ తెలిపారు. హీరోయిన్ అనన్య నాగళ్ళ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. 3 రోజుల క్రితం సిమ్ పేరుతో నేరాలకు పాల్పడుతున్నారని, తనకు కాల్ చేసి భయపెట్టారని, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని అడిగారంటూ చెప్పుకొచ్చింది. నా ఆధార్ కార్డు ఉపయోగించి ఒక సిమ్ తీసుకుని దాని నుంచి చాలా ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలని అంటే సరే అన్నాను. తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయండి అంటూ స్వైప్ ద్వారా వీడియో కాల్ చేయమంటే చేశాను. వారిని చూస్తే నిజంగానే పోలీస్ డ్రెస్ వేసుకుని కనిపించారు. నా సిమ్ పేరుతో మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసులు ఉన్నాయని నన్ను భయపెట్టారు. ఆ తర్వాత 10 నిమిషాలకు వీడియో కాల్ ఆపేశారు. ఎంత కమిషన్ తీసుకున్నావు, కేసు ఫైల్ చేస్తున్నాం, జైల్లో వేస్తాం అంటూ భయపెట్టారు. వాళ్ళు పంపిన డాక్యుమెంట్స్ అఫీషియల్ గా కనిపించాయి. అకౌంట్స్ ఎన్ని వాడుతున్నారు అంటే 2 అని చెప్పాను. కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతూ థర్డ్ పార్టీ అకౌంట్ నెంబర్ పంపించారు. దీంతో నాకు డౌట్ వచ్చి క్వశ్చన్ చేస్తుంటే సరిగ్గా స్పందించలేదు. వెంటనే గూగుల్ చేస్తే అది ఫ్రాడ్ అని తెలిసిందే. వారిపై గట్టిగా అరిస్తే నా మీద అరిచారు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తారని చెప్తే వెంటనే కాల్ కట్ చేశారు. ఇలా చాలా మందిని బెదిరిస్తున్నారని తెలిసిందే. అమ్మాయిలను టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది అనన్య నాగళ్ళ. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ బీటంలో స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేష్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో వికీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుకుమ్మ
2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్ 3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబైలోని ఎయిర్పోర్ట్ లో కనిపించింది. అయితే కత్రినా కైఫ్ వదులుగా ఉండే జాకెట్ ధరించి విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి అంటూ పోస్ట్ పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీ కౌశల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా గత నెలలో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తో లండన్ వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. కన్నడ సోయగం రష్మిక మందన బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తుందని తెలిసిందే. ఓవైపు పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెడుతూనే మరోవైపు ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. రష్మిక లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రంలో మరో అందాల భామ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరిని కదా మీ డౌట్. పలు చిత్రాల్లో నటించిన ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకొని షికాగో భామ అను ఇమాన్యుయల్. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ స్టిల్లో అను ఇమాన్యుయల్ పై వచ్చే సీన్ ను మానిటర్లో చెక్ చేసుకుంటున్నారు రాహుల్ రవీంద్రన్. ఇంతకీ బ్యూటీని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ ధీరజ్ మొగల్నేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్యా కొప్పినేడి, ధీరజ్ మొగల్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్ ఆల్బమ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కథను నమ్మి సినిమాలు చేసే టాలెంటెడ్ స్టార్ యాక్టర్స్ లో టాప్ లో ఉంటాడు కోలీవుడ్ నటుడు కార్తీ. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం సర్దార్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్ సర్దార్ 2 కూడా వస్తుందని తెలిసిందే. మిషన్ కంబోడియా నేపథ్యంలో సర్దార్ 2 ఉండబోతుందని తెలియజేస్తూ ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత సర్దార్ 2 టీం నుంచి ఆసక్తికర వార్త బయటకొచ్చింది. సీక్వెల్ షూటింగ్ కు అంతా సిద్ధమైందన్న వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజా టాక్ ప్రకారం జులైలో చెన్నైలో వేసిన భారీ సెట్లో సర్దార్ 2 షూటింగ్ షురూ కానుందట. అంతేకాదు కథానుగుణంగా కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో సర్దార్ 2 షూట్ కొనసాగించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో అమిగోస్ ఫేమ్ ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. కార్తీ మరోవైపు నలన్ కుమారస్వామి డైరెక్షన్ లో వాతియారే సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ నెట్టింటా వైరల్ అవుతుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ప్రీ సేల్ బుకింగ్స్ లో ఇప్పటికే కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేయగా ఇప్పుడు సలార్ రికార్డు కూడా అధిగమించింది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్ లో మాత్రం ఒకరోజు ముందుగానే అంటే జూన్ 26న విడుదల కానుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రీ సేల్స్ ఓపెన్ చేయగా అవి ప్రభాస్ గత చిత్రం రికార్డు బ్రేక్ చేశాయి. సలార్ ప్రీ సేల్ బుకింగ్స్ ను కల్కి రిలీజ్ కు ఒక్కరోజు ముందుగానే క్రాస్ చేసింది. ఈ చిత్రం ప్రీ సేల్స్ ప్రారంభించిన గంటల్లోనే ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇక ఇప్పటి వరకు కేవలం నార్త్ అమెరికాలోనే 125,000 టికెట్స్ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. మరోవైపు కల్కి ఓపెనింగ్ కలెక్షన్స్ 200 కోట్లు ఖాయమంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ గతంలో నటించిన బాహుబలి 2, సలార్, ఆదిపురుష్, సాహో చిత్రాలు మొదటి రోజు 100 కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. వీటికంటే కల్కికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొన్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ లో అగ్ర నటీనటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా వీరంతా నాగశ్విన్ పై కల్కి కథపై ప్రశంసలు కురిపించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియస్ట్ కాంబోల్లో ఒకటి కమల్ హాసన్, శంకర్. ఈ ఇద్దరి నుంచి వస్తున్న తాజా ప్రాజెక్ట్ ఇండియన్ 2. భారతీయులకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయింది కమల్ హాసన్ టీం. ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలోని పలాజో ఫోరం మాల్లో ఇండియన్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈవెంట్ కు కమల్ హాసన్ తో పాటు చిత్ర యూనిట్ హాజరైంది. ఉలగనాయగన్ బ్లాక్ గోగల్స్ తో స్టైలిష్ అవతార్ లో ఈవెంట్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వగా అక్కడ ఉన్న కెమెరాలు క్లిక్ అనిపించాయి. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాయి. ఇండియన్ 2 నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన గ్లిమ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది.
పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య, బాబీ సింహ, సిద్ధార్థ్ సముద్రకని, లెజెండరీ కమీడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవలే మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన కంగనా రనౌత్ ఇక చట్టసభల్లో కూడా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది కంగనా రనౌత్. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నికలకు ముందు వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్త పడ్డ మేకర్స్ ఫైనల్ గా ఎమర్జెన్సీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ మరో లుక్ ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ లుక్ నెట్టింటా వైరల్ అవుతుంది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయవేత్త జయప్రకాష్ నారాయణ్ పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన వివిధ పాత్రల లుక్స్ నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీని కంగనా హోమ్ బ్యానర్, మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్ పై రేణు పిట్టి, కంగనా రనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రాణా దగ్గుపాటి ఓ పక్కన నటుడిగా రాణిస్తూనే మరో పక్క నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మంచి కథలు, మీడియం నటీనటుల్ని పెట్టి రాణా చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాణా దగ్గుపాటి మరో కొత్త సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, డీటెయిల్స్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. రాణా దగ్గుబాటి నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉంది. 35 ఇది చిన్న కథ కాదు అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా విశ్వదేవ్, సీనియర్ నటీనటులు గౌతమి, భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో, రాణా నిర్మాణంలో కొత్త దర్శకుడు నందకిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ కథ తిరుపతిలో జరిగినట్టు అందరి మనుషులను టచ్ చేస్తుంది అని రాణా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. రిలీజ్ చేసిన పోస్టర్ ని బట్టి తిరుపతిలో ఉండే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథతో ఒక మంచి ఎమోషనల్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. హీరోగా ప్రియదర్శి ఖాతాలో ఇంకో సినిమా చేరగా, నివేదా థామస్ కొంచెం గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రాబోతుంది. మన సెలబ్రిటీల పిల్లలు ఎదుగుతుంటే అభిమానులు, సినిమా లవర్స్ కూడా వాళ్ళని చూసి సంతోషం వ్యక్తం చేస్తారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి ఇటీవల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తను నటించిన సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది సుకృతి. సుకుమార్ కూతురు తాజాగా సుకృతి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. సుకృతి కూడా సినిమా, ఫ్యాషన్ రంగం వైపే ఆసక్తి ఉంది. భవిష్యత్తులో స్టార్ మోడల్, హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో మోడర్న్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుకృతి ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఫస్ట్ టైం ఫ్యాషన్ మోడల్ గా ఫ్యాషన్ షోకి పనిచేయడం గర్వంగా ఉంది అని తెలిపింది. దీంతో సుకృతి ఫ్యాషన్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. సుకుమార్ కూతురు అప్పుడే ఇంత పెద్ద అయిపోయిందా, ఫ్యూచర్ లో సినిమాల్లోకి వస్తుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పలువురు మోడల్ గా సుకృతి తన ఫస్ట్ ఫ్యాషన్ షో చేసినందుకు అభినందిస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. ఆయన నటించిన చిత్రం భజే వాయువేగం. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా, హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ ను పంచుకుంది. నటి అనుష్కకి మరో సమస్య ఉంది. ఓ వింత జబ్బు వెంటాడుతుందట. ఓ ఇంటర్వ్యూలో అనుష్క ఆ విషయాన్ని వెల్లడించింది. తనకు లాఫింగ్ సమస్య ఉందట. నవ్వటం ప్రారంభిస్తే ఆపటానికి 10-15 నిమిషాలు అవుతుందట. నవ్వు తెప్పించే సన్నివేశాలు చూసినప్పుడు, కామెడీ సీన్లు చూసినప్పుడు అదే పనిగా నవ్వుతుందట. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతుందట. ఒక్కసారి నవ్వటం స్టార్ట్ చేస్తే 15-20 నిమిషాల పాటు కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉంటుందట. ఈ సమస్య కారణంగా చాలా సందర్భాల్లో షూటింగ్లకు అంతరాయం కలిగేదట. షూటింగ్ టైంలో సెట్లో ఇలా నవ్వేలా ఏదైనా కామెడీ సీన్ చోటు చేసుకున్నప్పుడు కంటిన్యూస్ గా ఆమె నవ్వుతూనే ఉండటం వల్ల షూటింగ్ ని ఆపేయాల్సి వస్తుందట.
ఆమె నవ్వు ఆపాక షూటింగ్ చేయాల్సి వస్తుందని అనుష్కనే ఆవేదన వ్యక్తం చేసింది. నవ్వు యోగం భోగం అంటుంటారు, కానీ అతి నవ్వు పలు అనర్థాలకు దారితీస్తుంది. దీన్ని సైన్స్ భాషలో చెప్పాలంటే సూడో బుల్బార్ ఎఫెక్ట్ అంటారు. ఇదొక నాడీ సంబంధిత సమస్య. దీని కారణంగా అతి నవ్వు, అతి ఏడుపు కలుగుతుందట. ఇది మెదడు గాయం లేదా అమియోట్రోఫిక్ లాటరల్ స్లెరోసిస్ వంటి అంతర్లీన నరాల వ్యాధి ఫలితంగా కలిగే రుగ్మత అని డాక్టర్స్ చెబుతున్నారు. మరి అనుష్క దాని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. నటి శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీలీలకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు స్వామివారిని దర్శించుకోవటం తనకు అలవాటని తెలిపారు. త్వరలో రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల త్వరలో బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. అది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా టాక్. ఇందులో శ్రీలీలతో పాటు మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ గా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. కామెడీ నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీని దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. జూలై చివరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని, అక్టోబర్లో సినిమాను విడుదల చేయనున్నారట. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. నిజంగా అదే సైజు ఒక చిన్న పుట్టాయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షార్ట్లు చేయించేవారు. ఆయనే బాధపడేవాడు, అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని. నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా నుంచి షూటింగ్ వెళ్ళేవారా నాయన. ఎందుకంటే అది నా సెకండ్ ప్లేసు. బాగున్నారా నచ్చిమి డోంట్ టచ్ మీ. అయితే అక్కడ చైనీసు జపనీస్ వస్తున్నారు. వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓహో, ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు. Sam sir is the most Sam uncle is the no, but he also is somebody. He's such a friendly guy. Anytime, there's never a dull moment with these two on set. Like their chemistry there should be a film made on them. I'm not even kidding, right? So yeah, it was such a great opportunity, and of course, working opposite Sirish, who is such a fantastic co-actor, and he's so handsome, so talented. No, seriously, it was so much fun. So thank you so much, Canal sir, for this opportunity. Thank you so much. It means a lot. I think not any actor, but especially for the newcomers, it's like a big deal. And I'm working in this film. It's like, yeah, dream come true. Thank you so much, Sam sir, for this opportunity. I am nervous. This is my first film, and yes. Hemant, you have done a fabulous job. This story is like really, really amazing. Sirish, I think Sirish, more than humble, and yeah, of course, he's humble, he's nice, he's cute, he's handsome. But more than that, I think he's a great teacher. He has taught so many things. So thank you so much for that and being so kind. Thank you. I think I and Gayatri had just one day work, but that was a really great day for me. So yeah, just fabulous team. So I'm very grateful. Thank you. అందరికీ నమస్కారం. ఇంతసేపు మా సినిమా కోసం ఓపిక ఉన్నందుకు వచ్చిన మా అభిమానులు, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. అలాగే మా మీడియా మిత్రులందరికీ ఓపికగా ఎంతసేపు ఉండి వచ్చినందుకు థ్యాంక్స్. ముఖ్యంగా బయటూరు నుంచి వచ్చారు మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు, మెడ్రాస్ నుంచి మా టెక్నీషియన్ మా ఎడిటర్ రూబెన్ గారు, మా కృష్ణన్ వసంత్ డిఓపి గారు బయటూరు నుంచి వచ్చారు. మా హీరోయిన్స్ ఇద్దరు ముంబై నుంచి వచ్చారు.
షూటింగ్ ఉన్నా కూడా ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వకుండా మన ఫంక్షన్ అనుకుంటూ వచ్చినందుకు మా అలీ గారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ సినిమా స్టార్ట్ చేసి పోస్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ అందరు అడుగుతున్నారు, ఎందుకు మళ్ళీ రీమేక్ ఏదో చేస్తున్నాం, ఒక సినిమా ఏదో వచ్చింది మేము చూసాం ఓటీటీ లేదని. నేను అనుకున్నా సరే నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కానీ అడగడం కానీ సరే ఇంక మనం ఎంత చెప్పినా కాదు 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 అంటారు. ఎందుకంటే దగ్గరగా ఆల్రెడీ హాలీవుడ్లో కూడా ఒక సినిమా వచ్చింది, దాన్ని అనుకుంటారు దీన్ని అనుకుంటారు. ట్రైలర్ వచ్చాక ఆడియన్స్కి అర్థం అవుతుంది ఇది ఒక రీమేక్ కాదు అని. ఐ కెప్ట్ సైలెంట్. సో ఎవరు అడిగినా కూడా ఓకే ఫైన్ వాళ్ళు ట్రైలర్ చూస్తారని చెప్పి. సో అండ్ అది ఇట్స్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ మన టెంప్లెట్ మూవీ కాదంటున్నా. సో కొంచెం కొత్త రకం సినిమా. సో నాకు కూడా లోపల టెన్షన్ ఉంది, ఇప్పుడు ఒక టెడ్డీ బేరు దీనిపైన ఒక రివెంజ్ ఒక అమ్మాయి ఇది అది అసలు మన ఆడియన్స్ తీసుకుంటారా లేదా అన్న చిన్న టెన్షన్తో ఉండింది. కానీ బట్ ట్రైలర్ చూసాక ఎందుకో ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు కొత్తగా ఏ కాన్సెప్ట్ ఈ మధ్య తెలుగులో కొత్తగా ట్రై చేస్తున్నా దాంట్లో ఒక పెద్ద స్టార్ ఉన్నా లేకపోయినా మన తెలుగు ఆడియన్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సినిమాను కూడా ఖచ్చితంగా చూస్తారని నాకు నమ్మకం కలిగింది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ రియలీ ఎంజాయ్ ద ట్రైలర్. నాకు ఇంకా ఇక్కడే ఉన్నాను కానీ నా మైండ్ అంతా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది ట్రైలర్ గురించి అన్న చిన్న టెన్షన్లో ఉన్నాను నేను కూడా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.